పెద్దపల్లి జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు రామగుండం పోలీసులు. నకిలీ విత్తనాలను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరంచ మీదుగా రాష్ట్రంలోకి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఎద్దుల బండిలో తరలిస్తున్న 2 క్వింటాళ్లకు పైగా ఫేక్ సీడ్స్ ను సీజ్ చేసి శ్రీకాంత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన రమేష్, సుమిత్, సంపత్ అనే 3 నిందితులతో కలిసి శ్రీకాంత్ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు రామగుండం సిపి శ్రీనివాస్. ప్రభుత్వం ఆమోదించిన విత్తనాలకే రైతులు కొనుగోలు చేయాలని సూచించారు సిపి. మన ఆఫీసర్స్ కోటపల్లి నీల్వాయ్ ఆఫీసర్స్ కి ఇన్స్పెక్టర్ కి ఎస్ఐ కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి దాటుతూ కనిపించింది. ఆ మహారాష్ట్ర నుంచి గోదావరి తెల్లవారుజామున చీకటిలో వస్తున్నప్పుడు కనిపించినప్పుడు వీళ్ళు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాని వెనుక ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు. ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనక నుంచి మళ్ళీ పారిపోయాడు. సో ఈ వ్యక్తిని పట్టుకున్న తర్వాత మొత్తం ఒక బుల్లక్ కార్టు, తర్వాత ఎడ్లు, దాని తర్వాత 2 క్వింటాళ్ళు అంటే 200 కేజీలు ప్లస్ ఒక 5 కేజీలు సపరేట్గా డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి. జస్ట్ ఈ సంచులలో తీసుకొని వచ్చినవన్నీ స్పూరియస్ సీడ్సే. సో ఏదైనా సరే ఇట్లాంటి సంచులు కనబడాయి కాబట్టి స్పూరియస్ సీడ్స్. పైగా ఇవి సీజ్ చేసిన తర్వాత కూడా మేము అన్ని సంచులలో ఉన్న సీడ్స్ని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్తో ఆధ్వర్యంలో ఒక సీజ్ చేసి ల్యాబొరేటరీకి కూడా పంపిస్తాం. అలాగే ఇది కంటిన్యూగా జరుగుతుంది.